దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 119 అధ్యాయము 165 వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. చూడండి, ఈ లోకంలో అనేక మంది జనులు నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు. మరి ఎక్కడ ఆ సమాధానం, శాంతి, నెమ్మది దొరుకుతుందని వెతుకుతున్నారు, తిరుగుతున్నారు, ఏమేమో చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ భక్తుడిని మనం చూసినట్టయితే నీ యొక్క ధర్మశాస్త్రమును ఎవరైతే ప్రేమిస్తారో వారికి నెమ్మది కలుగుతుంది అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఆ భక్తుడు దేవుని యొక్క లేఖనాలని దీవారాత్రము ధ్యానించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి అతడికి తన యొక్క జీవితంలో, ఈ సమాజంలో అతను ఎన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రము ధ్యానించుట ద్వారా నేను నెమ్మది కలిగి జీవిస్తున్నాను అని తెలియచేశాడు. నిజమే, మన యొక్క జీవితంలో, మన కుటుంబాల్లో, మన సమస్త విషయములలో ఎన్నెన్నో ఆటంకాలు, మరి సమస్యలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు కలిగి మనం జీవిస్తూ ఉంటాం. వాటిని బట్టి నెమ్మది లేకుండా, శాంతి, సమాధానం లేకుండా మనము ఎంతో వేదనతో జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న బాధ దేవుడు తన మాటల ద్వారా తొలగిస్తారు. అలాగే మనకెంతో దేవుని యొక్క మాటల ద్వారా ఆదరణ కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ఎంతో నెమ్మది కలిగి జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి భక్తుడు మనకి నేర్పిస్తున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించండి. ఆ వాక్యాన్ని మీరు ప్రేమించినట్టయితే దేవారాత్రములు మీరు ధ్యానించగలుగుతారు. ఆ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మీరు ఎంతో నెమ్మది కలిగి జీవించగలుగుతారని ఎంతో మనకి తెలియచేశాడు. కనుక మరి దేవుని యొక్క వాక్యాన్ని మీరు కూడా ప్రేమించి ఆ వాక్యాన్ని వినుటకు, చదువుటకు ఎంతో మీరు ఇష్టపడండి. ఆ వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉండండి. మీ జీవితంలో మీరు పోగొట్టుకున్న నెమ్మదిని రెట్టింపుగా దేవుడు తన యొక్క మాటల ద్వారా మరలా మీకు తిరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణండి. వారిని, వారి పిల్లలను పోషించండి. వారి కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది లేకుండా వారు జీవిస్తూ ఉన్నారయ్యా. ఇప్పుడే వారిని దర్శించండి. వాక్యం ద్వారా ఏదైతే మాట్లాడారో తండ్రి, ఆ ప్రకారం వారు చేయవారుగా లేవనెత్తండి. నీ వాక్యం ద్వారానే నెమ్మది, శాంతి, సమాధానం కలుగుతుందని వారికి మీరు తెలియచేసినందుకే వందనాలు. కనుక ప్రతిరోజు కూడా నీ ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ, ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యాన్ని వినుటకు ఇష్టపడేవారుగా, నీ వాక్యమును ధ్యానించుటకు ఇష్టపడేవారిగా వారు లేవనెత్తండి. నీ వాక్యాన్ని ఎంతో ప్రేమించేవారిగా వారిని లేవనెత్తండి ప్రభా. అయ్యా, వారి యొక్క అనారోగ్య పరిస్థితులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ముట్టి స్వస్థపరచండి. అపవాది, సాతాను తంత్రము నుంచి నీ బిడ్డలు విడిపించండి. లోకనాథుల అంధకార విరోధ చీకటి శక్తుల ప్రభావ వారి గృహంలోంచి, వారి యొద్ద నుంచి ఇప్పుడే తొలగిస్తున్నాము దేవ. అయ్యా, నీ బిడ్డలు మీరే దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని, ఈ దినమంతా గొప్పగా నీ సన్ని తోడుగుంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.